అదే నమస్కారం. జస్ట్ ఇందాక ఎవరో కామెంట్ పెట్టారండి. నేను ఆల్రెడీ న్యూస్ చూసేసి బ్యాకప్ పెట్టున్నాను. చూడగానే ఏమడుగుతున్నారు వీళ్ళని క్రాస్ చెక్ చేసి, వైజాగ్లో పిఎం పాలెం ఆర్హెచ్ కాలనీలో 20 రోజుల క్రితం ఒక కపుల్ దిగారు రెంట్కి. ఆ అబ్బాయి పేరు మురళి, అమ్మాయి పేరు కృష్ణవేణి. వీళ్ళు దగ్గర బంధువులే. విజయనగరంలో ఎండ్రాడ ప్రాంతం సమ్మేదం. మన మే 13న పెళ్ళి అయింది. ఈరోజు ఎంత? జూన్ 24, 25. హార్డ్లీ పెళ్ళి ఎంత? 40 రోజులు, 41 రోజులు. నేను ఎప్పట్లాగే అతను నీరు పోయినట్టు కంపెనీలో పనిచేస్తున్నాడు. మురళి డ్యూటీకి వెళ్ళాడు. అండ్ ఈ అమ్మాయి వచ్చేసి గోపాలపట్నం అనుకుంటా, అక్కడ ఒక షాప్లో పనిచేస్తూ ఉందట. బట్ ఆమె డ్యూటీకి వెళ్ళడం, ఇంట్లోనే ఉంది. వారికి పెళ్ళైన 20 రోజుల తర్వాత పిఎం పాలెంలో అద్దెంటికి వచ్చారు. సో కాపురం సజాగా సాగుతుంది. ఎంతలో అతను నేను డ్యూటీకి వెళ్ళాడు, ఈవినింగ్ వచ్చాడు. ఆ అమ్మాయి పగల డ్యూటీకి వెళ్ళా, కృష్ణవేణి ఇంట్లోనే ఉంది. దెన్ ఈవినింగ్ వచ్చి చూసేసరికి ఫ్యాన్ కూరేసుకొని ఉంది. ఇంకా ఏం చేస్తాడు అతను చెప్పండి. పోలీసులు కంప్లైంట్ చేశాడు. వాళ్ళు వచ్చారు, చూశారు. అనుమానాస్పద మృతి అని చెప్పేసి నోట్ చేసుకున్నారు. ఇది జరిగింది. ఇందాక కామెంట్ పెట్టిన అమ్మాయి వచ్చేసి మన సబ్స్క్రైబరే. మన అమ్మాయి పెద్దలు నాకు తెలియదు. హాస్టల్లో మాతో పాటు ఉంది సార్ అన్నారు. ఇంకా నాకు రిప్లై ఇవ్వలేదు. హాస్టల్ ఏం చేస్తుండేవాళ్ళంటే రిప్లై ఇవ్వలే. ఆ అమ్మాయి వయసు కూడా అరౌండ్ 25 or 24. సో మేబీ ఏదైనా జాబ్లకు ప్రిపేర్ అవుతూ ఉండవచ్చు. ఇక్కడ నాకు బాధ అనిపించింది ఏంటంటే, గతంలో చాలాసార్లు చెప్పే కదా, భార్య చనిపోతే భర్తను అనుమానిస్తారు, భర్త చనిపోతే భార్యను అనుమానిస్తారు అన్న. అంతవరకు ఓకే. కానీ మీడియా వాళ్ళు అసలు ఎట్లా రాశారంటే, అసలు ఆ మొగుడు వచ్చేసి ఆవిడ ఎవరితో వేరే రిలేషన్స్ ఉన్నాయి అన్నట్టు, అతనికి వచ్చి అసలు ఆ పెళ్ళి అసలు ఇష్టం లేదన్నట్టు, ఆమెను అసలు ఏ రకంగా వేధించాడు అన్నట్టు, అనుమానం పెంచుకున్నాడు అన్నట్టు రకరకాలుగా రాసుకొచ్చారండి కొంతమంది. మేబీ అవన్నీ ఉన్నేళ్ళ తర్వాత మాట్లాడదాం. అసలు ఇంతవరకు ఏం బయటపడలేదు కదా. నేను ఆ అమ్మాయిని అయితే ఒక్క మాట అనదలుచుకోలేదు. బట్ ఇలా కూడా అనుమానించవచ్చు కదా అన్న. ఆమెకి వేరే ఎవరిదన్నా లవ్ రిలేషన్ అంతకుముందు ఉందేమో, ఇష్టంలోకి పెళ్లి చేసుకుందేమో, లేదు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారేమో, లేదు ఆమెకి ఇష్టమయ్యే మురళిని పెళ్లి చేసుకున్న తర్వాత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటే ఆమెకు సంబంధించిన పర్సనల్ ఫోటోలు కానీ వీడియోలు కానీ ఎవరైనా దగ్గర ఉంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారేమో, లేదా ఆమె పనిచేసే షాప్లో ఎవరైనా ఆమెను ఇబ్బంది పెడుతున్నారేమో, ఇలా రకరకాలు ఉంటాయి కదా. లేదా ఆ అమ్మాయికి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయేమో. అసలు ఆ అమ్మాయి సైడు ఇది ఉండొచ్చు, అది ఉండొచ్చు, ఒక్కరు కూడా వార్త ఇవ్వలేదండి. ఏ కాడికి మగోడిని బలి చేయాలి, మగోడిదే తప్పు, ఇంకెన్నాళ్ళరా ఇలా. ఆ అబ్బాయి తప్పులేదని అనట్లా, తప్పుందని అనట్లా. ఓన్లీ అబ్బాయి ఒక్కడే తప్పు చేసినట్టు అసలు ఎందుకు వార్తలు రాస్తారు? అబ్బాయి ఒక్కడే బలైపోవాలని ఎందుకు మీరు తయారవుతున్నారు నాకు అర్థం. మళ్ళీ రాసింది మళ్ళీ మగవాళ్ళే, దరిద్రులు అనకూడదు. కానీ అమ్మాయి సైడ్ కొంచెం ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా, అనుమానాస్పద మృతి పోలీసు విచారణలో నిజాలు తెలియాలి. బట్ డౌట్ రేస్ చేస్తున్నప్పుడు రెండు వైపులు కనీసం ఆలోచన చేయండి. మొత్తం మగోడి మీద నిందేయటం మాత్రం చేయకండి. మళ్ళీ చెప్తాను, బాబు ఈ మురళికి నేను సపోర్ట్ కదా, అతను ఎవరు కూడా నాకు తెలియదు. అండ్ పాప మీ అమ్మాయి చనిపోవడం చాలా చాలా బాధాకరం. ఎందుకు చనిపోయింది ఏంటో తెలియదు. విచారణ చేస్తున్న నిజాలు తెలుస్తాయి. బట్ తెలియకుండా ఫస్ట్ అసలు మొగుడి మీద నిందలేయటం మాత్రం దయచేసి ఆపండి.